హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా చాలా రాష్ట్రాలలో మొత్తం స్కూళ్ళల్లో కూడా అటెండెన్స్ ని డిజిటల్ వ్యవస్థగా తీసుకువస్తున్నారు. అదే రకంగా ఉత్తరప్రదేశ్ లో కూడా తాజాగా టీచర్స్ అటెండెన్స్ కోసం డిజిటల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. బట్ కొందరు ఉపాధ్యాయులు మాత్రం దాన్ని దురుద్దేశంతో వాడుతున్నారు. సో ఏంటంటే మ్యాటర్, అటెండెన్స్ ఎవరైతే ఒక టీచర్ అటెండెన్స్ కోసం వస్తే అక్కడ ఉన్న సారు నాకు ముద్దు పెడితేనే నీ అటెండెన్స్ వేస్తానని చెప్పేసి ఆమెని అది చేయడం జరిగింది. సో దాని గురించి టాపిక్. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, మీరు కూడా చూసింటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకటి. ఏం సార్, టీచర్లు కూడా ఇలా స్కూల్లో ఇట్లా దారుణంగా ఏడిపించడం ఏంది టీచర్స్ ని? మీకు అన్ని ఇలాంటివి ఎట్లా దొరుకుతాయి మధు? అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా సార్ ఇలాంటివి. అంటే జనరల్ గా ఉత్తరప్రదేశ్ ఒకటి, బీహార్ ఒకటి, కొన్ని ఉంటాయి. అంటే అన్ఎడ్యుకేటెడ్ కొన్ని ఉన్నాయి. సమ్ స్టేట్స్ అనేటివి కొన్ని ఉన్నాయి అన్నట్టు. వాడేదో గోకాలని గోకినాడు, అది వర్కౌట్ కాలేదు. సో పోలీస్ స్టేషన్ లో చితగా తన్నించుకున్నాడు. జనరల్ గా ఏంటయ్యా అంటే కనుక ఎక్కడైనా కూడా ఉంటాయి. బట్ చదువు చెప్పే ఒక ఉపాధ్యాయుడు, బాధ్యతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి ఇలా ప్రవర్తించడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఒక దిక్సూచిగా ఉండాలి. పూర్వకాలంలో అందరూ ఉండేవారు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక తెలుగు మాస్టరు, హిందీ పండిట్, లెక్కల మాస్టరు, వీళ్ళు ముగ్గురు కూడా ఎట్లా ఉండేటోళ్ళు అంటే కొన్ని సంవత్సరాలు, అంటే వాళ్ళు ఒక 90 years ఉన్నా కూడా వాళ్ళ మీద ఒక మచ్చ కూడా ఉండేది కాదు. అటువంటి ఉపాధ్యాయులు, అటువంటి తెలుగు పండిట్లు ఉన్నటువంటి మన కల్చర్. కానీ ఇప్పుడు ఏందిరయ్యా అంటే గనక రాను రాను వ్యవస్థ మొత్తము చెడిపోయింది. అంత సుఖం, ఏదో ఒక మాట అనాలి, వర్కౌట్ అవుతుంది అన్నటువంటిది అది జనరల్గా బయట నడుస్తుంటుంది. సోషల్ మీడియాలో చిన్నపిల్లలు, ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకునేటటువంటి అంటే ఒక అమ్మాయికి లవ్ చేయాలా వద్దా, ప్రపోజ్ చేద్దాం, ఓకే పడితే పడుతుంది లేకుంటే లేదు, అది కామన్. పెళ్లి కాకముందు ఆకతాయి పనులు అన్నట్టు చేసుకుంటూ ఉంటారు. బట్ ఆ పొజిషన్లో ఉండి చేయడం అన్నది చాలా రాంగ్. అంటే ఇద్దరికి మ్యారేజ్ అయి ఉంటుంది, జనరల్ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో ఎవరి బరువులు, ఎవరి బాధ్యతలు వారికి వారు మోయలేనంత బరువులు మోస్తూనే ఉంటారు. అయినా కూడా ఇలాంటివి జరగడము అన్నది సహించరాని నేరం. అది ఏం చేయాలరా అంటే ఆ సిచ్యువేషన్లో అందరి పిల్లల ముందు వాటికి తగిన శిక్ష చేస్తే గనక వేరే వాళ్ళు అలా చేయకుండా ఉంటారు అన్నది నా ఒపీనియన్, అంతే. అంటే ఇలాంటి వ్యక్తులు ఓన్లీ టీచర్స్ నే ఇలా చేస్తున్నారు అంటే ఇంకా స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది మనం మాట్లాడకూడదు మధు. ఎందుకు అంటే గనక ఈ దరిద్రులు ఎక్కడున్నా దరిద్రుడే వాడు. వాడి చూపు వంకరగా ఉంటుంది, వాడి మాట తింగరగా ఉండదు. అంటే వాడి లోపలనే ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ పోయి ప్యూరిటీ ఆఫ్ కామం అన్నది కారుతా ఉంటది. చిన్నపిల్లలు దేవతలతో సమానము, దేవుళ్ళతో సమానము. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. అంటే వాళ్ళు ఆ ఏజ్ లో మనం నేర్చుకోలేని ఇప్పుడు వాళ్ళు నేర్చుకొని మనం చూపిస్తూ ఉంటారు ఆ పిల్లలు. అది నేర్చుకుంటూ మనం ఆనందపడాలి. ఇంకా ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే కనుక, టీచర్స్ ఎలా ఉంటారంటే ఆ పిల్లవాళ్ళు ఆ ప్యూర్ హోల్ హార్టెడ్ నవ్వును ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. కానీ ఇలాంటి దరిద్రులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇలా కామానికి, అంటే ఈ ఆలోచన శక్తి అన్నది నశించిపోతా ఉంటది అన్నట్టు. సో తప్పు. అది పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది, అంతే. అది ఇప్పుడు ఈయనపైన అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది? అది డిపెండ్స్. వాడు ఒక హైయర్ పొజిషన్ లో ఉంటాడు అంటే టీచర్ అయి ఉండొచ్చు, ఒక 20,000 శాలరీనే తీసుకొని ఉండొచ్చు. కానీ బయట వాడికి ఎంత పరపతి ఉంది, బయట ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాని మాట చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థ అంటే వ్యవస్థ, డిపార్ట్మెంట్ ఎంతవరకు వింటుంది అన్నదాన్ని బట్టి వాడిని శిక్ష పడుతుంది. అదే వాడు లేనోడు అయినాడు అనుకో, కంపల్సరీ వాడిని జైల్లో పెట్టి తగ్గుతారు. అదే వాడు డబ్బున్నోడు ఒక పొజిషన్లో ఉన్నాడు అనుకో, జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఏంటి సార్ మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారా అని జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దేర్ సిచ్యువేషన్, అంతే. అక్కడ ఉన్నటువంటి వాడి పలుకుబడిని బట్టి మాత్రమే అది అవుతుంది. వాడికి అంతో ఇంతో ఉంటుంది కాబట్టి వాడు సరదాగా, నేను వీడియో చూసినాను, సరదాగా అడుగుతా ఉన్నాడు అన్నట్టు.
నాకు ముందు పెడితేనే నీకు నేను అటెండెన్స్ చేస్తాను అది ఇది అని చెప్పేసి ఆ పిల్ల రిజెక్ట్ చేస్తా ఉంది. అయినా వినిపించుకోకుండా వెదవన ఒకటైతే నవ్వుతా ఉన్నాడు. సో అది అంటే నేను ఒక ఇష్యూ చూసిన సార్, ఒక సార్ ఏం చేసిన అంటే ఒక అమ్మాయిని, స్కూల్ అమ్మాయిని, వాళ్ళ స్టూడెంట్ ని ఇలానే గెలికింది అన్నట్టు మొత్తానికి. సో అక్కడ దొరికిన అమ్మాయి చెప్పింది ఏందో అని, దొరికిండు, శిక్ష అయితే పడ్డా సార్, ఆయన జైలుకి వెళ్ళిండు. సో జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఓన్లీ బాయ్స్ స్కూల్ అనే జాబ్ ఇస్తారు కానీ లేడీస్ ఉన్న దాంట్లో పంపట్లేదు సార్. సో ఆ విధంగా ఏమైనా తీసుకుంటారు అంటారు దీనికి? అదే చెప్తున్నాను కదా, వాడి స్థితిని బట్టి ఎవడైనా అంటే తప్పు అది, అంతే. అది ఇక మనము దాని గురించి రోత మాట్లాడుకోకూడదు. అవన్నీ అంటే ఆ దేశానికి లేకుండా కనుక ఒక మనిషికి ఎదుగుదలకు కారణము స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లలో కానీ ఉంటుంది. అక్కడనే ఇలాంటివి జరిగితే కనుక ఎవరికి చెప్పుకుంటారు? అవి చాలా మంది, కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకి జరిగినటువంటి దారుణాలను తల్లిదండ్రులకే చెప్పుకోలేరు. ఎందుకంటే చెప్పుకుంటే కనుక వాళ్ళు బాధపడతారు ఫస్ట్. ఒకవేళ వాళ్ళకి చెప్పిన వాళ్ళు బయట చెప్పుకోలేరు. ఎందుకంటే మా అమ్మాయిని వాడు ఇలా చేసినాడు, రేపొద్దున వాడికి పెళ్లి, ఆ పిల్లకి పెళ్లి కాదు. ఇట్లా ఎన్నో దారుణాలు. ఇవన్నీ ఏంటి అంటే కనుక కఠినమైన శిక్షలు జరిగితే తప్ప కనుక ఇవన్నీ మారవు. అంటే ఉన్నవాడు లేనివాడు అన్నటువంటి తారతమ్యం లేకుండా అందరికి ఈక్వల్ గా శిక్షలు వేస్తే కనుక అప్పుడు మంచి సెట్ అయిపోతుంది. మరి మధు, నువ్వేమో యూపీ ఉత్తరప్రదేశ్ అంటున్నావు, మరి అక్కడేమో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. సో ఆయన జంతువుల పట్ల ఏదన్నా అంటేనే చాలా దారుణమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలను అయితే విధిస్తూ ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ఇష్యూ పోతే వీడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన తలుచుకున్నాడు అంటే కనుక స్పాట్లోనే ఎన్కౌంటర్ చేసేంత పవర్స్ కూడా ఆయన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇలాంటివి అస్సలు సహించడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో మనం మళ్ళీ చూడొచ్చు.